కాల్షియం టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయా? ఈరోజు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మంజునాథ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్లీ అంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు లేదంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి బోన్స్ వీక్ ఉన్నాయని చెప్పి మేము కాల్షియం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వాటిలో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు, సార్ ఈ కాల్షియం ఎక్కువ వాడడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయంట కదా, నిజమేనా, కాల్షియం వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో యూజువల్లీ మేము కాల్షియం ప్రిస్క్రైబ్ చేసేది ఎందుకంటే ఎముకలు వీక్గా ఉన్నప్పుడు. సో అట్లా ఎముకలు వీక్ ఉన్నప్పుడు కాల్షియం కంపల్సరీ మన బాడీకి అవసరం పడుతుంది. సో ఇలా కాల్షియం వాడాల్సి వచ్చినప్పుడు మనం కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఒకటి, కాల్షియం టాబ్లెట్స్ ఎప్పుడు అంటే మనం భోజనంతో పాటు తీసుకోవాలి. ఏదైనా భోజనం మధ్యలో కానీ లేదంటే భోజనం చేసిన వెంటనే తీసుకుంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ కావు. రెండోది, కాల్షియం టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు ప్లెంటీ ఆఫ్ వాటర్, నార్మల్గా కూడా మనం నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. అండ్ మూడోది, సోడియం అంటే ఉప్పు అనేది బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ పెరిగే రిస్క్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే కాల్షియం ప్రిపరేషన్స్ మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కాల్షియం కార్బోనేట్ అని, ఇంకోటి కాల్షియం సిట్రేట్ అని. సో ఆల్రెడీ ఇంతకుముందు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళకి లేదంటే ఆ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాల్షియం సిట్రేట్ అనే ప్రిపరేషన్ ప్రిఫర్ చేస్తాం. ఈ కాల్షియం సిట్రేట్ యూజ్ చేయడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ బాగా తగ్గిపోతుంది. సో అంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే, కిడ్నీ స్టోన్స్ ఉన్నా సరే కాల్షియం టాబ్లెట్స్ వాడుకోవచ్చు. అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్లో మనం అంటే భోజనంతో పాటు తీసుకుంటే ఈ కిడ్నీ స్టోన్స్ రిస్క్ అనేది పెరగదు.